సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే బీటెక్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అయినా కానీ ఎంటెక్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, పీజీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, ఇంత క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎడ్టెక్ సైడ్ వస్తున్నారు, టీచింగ్ ఫీల్డ్లోకి వస్తున్నారు. సో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేదా, లేక వాళ్ళకి తెలియదా? ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటి? ఫౌండేషన్ కోర్స్ అంటే పిల్లవాడి క్రిటికల్ థింకింగ్ అలవాటు చేయటం, ఒక కాన్సెప్ట్ డీపర్ లెవెల్లో పూర్తిగా అర్థం చేసుకోవటం, అనలైజింగ్ కేపబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఈ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, వీటి మీద ట్రైనింగ్ ఇవ్వటాన్ని ఇవాళ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనాలి. ఇండస్ట్రీలో టీచర్స్ డిమాండ్ తక్కువనా, లేకపోతే క్వాలిఫైడ్ టీచర్స్ డిమాండ్ తక్కువనా? ఒక విద్యా వ్యవస్థ పెద్ద సవాల్ ఏంటంటే ఇవాళ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బిఎడ్ చేసిన వాళ్ళు, ఎంఎడ్ చేసిన వాళ్ళు, ఈవెన్ ఎంఫిల్, పిహెచ్డీస్, ఇంకా కొంతమంది చెప్పాలంటే బీటెక్, ఎంటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్, యంగ్స్టర్స్ అంతా టీచింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు. ఒక కాన్సెప్ట్ ని డీపర్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ టీచింగ్ మెథడాలజీని అక్కడ తీసుకోవాలి, ఆ కాన్సెప్ట్ ని క్రిటికల్ గా ఎలా థింక్ చేసేట్టు స్టూడెంట్ గైడ్ చేయాలి, దాని మీద లాజికల్ థింకింగ్ ఎలా చేయాలి, దాన్ని అనలైజ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా స్టూడెంట్ చిన్ని బ్రెయిన్ లోకి ఎక్కించాలి అనే ట్రైనింగ్ టీచర్ కి లేదు. వాళ్ళ బీటెక్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకి చాలా గ్రిప్ ఉంటుంది మ్యాథ్స్ మీద, ఫిజిక్స్ మీద, బయాలజీ మీద. సో వీళ్ళకి ఈ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉన్నాక కూడా వాళ్ళు ఎందుకు అంత క్వాలిఫైడ్ డిమాండెడ్ టీచర్స్ కేటగిరీ కిందకి రాదు? ఒక టీచర్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ అద్భుతంగా ఉంటుంది, కానీ ఆ కాన్సెప్ట్ ని క్రిటికల్ గా వచ్చినప్పుడు ఎలా చేయాలి, లాజికల్ గా వచ్చినప్పుడు ఎలా చేయాలి, అప్లికేషన్ టైప్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని ఏ పద్ధతిలో ప్రజెంట్ చేయాలి అని ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇక్కడ టీచర్కి అవగాహన లేదు. 10 days బ్యాక్ జరిగిన సిబిఎస్ఈ క్లాస్ 10th ఎగ్జామ్ దేశమంతా కొల్లమైందండి. ఎగ్జామ్ పేపర్ చూసి దానిలో ఒక 2-3 క్వశ్చన్స్ చాలా టిపికల్ గా ఉన్నాయి అని భారతదేశంలోని అన్ని స్కూల్స్, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ క్వశ్చన్లు అవుట్ ఆఫ్ సిలబస్, ఈ క్వశ్చన్లకి యాడ్ మార్క్ ఇవ్వాలి, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని పెద్ద ఉద్యమం జరిగింది. సో సార్, ఇప్పుడు ఇప్పటి వరకు ఏంది అని అంటే మార్కెట్లో షార్టేజ్ గురించి, డిమాండ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఈ ఒక గ్యాప్ ని టీచర్స్ లో ఉన్న, ఇప్పుడు ఫ్రెషర్స్ గా వచ్చే టీచింగ్ ఫీల్డ్ లో వాళ్ళ కెరియర్ ని స్టార్ట్ చేస్తున్నా, వాళ్ళలో ఉన్న ఫ్లాస్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది నెక్స్ట్ జన్? పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ప్రిపేర్ చేసే టీచర్స్ కి ప్రాపర్ ట్రైనింగ్, గైడెన్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ జన్ ఎలా వర్క్ చేస్తుంది? ఎస్, దానికోసం ఏం చేస్తుంది ఏంటంటే, ఓ మంచి విద్యార్థుల్ని ర్యాంకులను సృష్టించాలంటే కావాల్సింది మంచి ఉపాధ్యాయుడు. సో ఈ టీచర్స్ ట్రైనింగ్ ని ఒకవేళ క్వాలిఫై చేయాలన్నా, ఒక ఫ్రెషర్స్ రావాలన్నా ఎలా మీరు రిక్రూట్ చేస్తారు వీళ్ళని? మేము ఈ టీచర్ ట్రైనింగ్ ఎవరికి వదలుచుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, ఇప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక ఫ్రెషర్, లేదా ఇప్పుడే బిఎడ్ కంప్లీట్ చేసి, లేదా బిఎస్సి కంప్లీట్ చేసి, లేదా బీటెక్ కంప్లీట్ చేసి, ఎంటెక్ కంప్లీట్ చేసిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ని మేము ఈ ట్రైనింగ్ ఆఫర్ చేస్తున్నాం. సో సార్, ఒక నార్మల్ టీచర్ నుంచి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ టీచర్ వరకు కన్వర్ట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. మీ ట్రైనింగ్ వల్ల ఎంత సమయం, అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఒక ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీగా మారిపోతాడు? ఆ టీచర్కి ఉండే డిజైర్, నేను ఒక గొప్ప టీచర్ గా ఎదగాలి అని ఏ టీచర్ అయితే కళ్ళకు అంటాడో, ఓకే, అలాంటి టీచర్ ట్రైన్ చేయడానికి నాకు 4 to 5 months సరిపోతుందండి. నెక్స్ట్ జన్ ఒక నార్మల్ టీచర్ కి ఫైనాన్షియల్ గా ఎలా హెల్ప్ చేస్తుంది? ఏ వ్యక్తికైనా సరే తన ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ స్టిక్ ఆన్ అవుతాడు, దాంట్లో ఇంకా ఎదగటానికి ట్రై చేస్తాడు. కాబట్టి నెక్స్ట్ ఒక టీచర్కి సజెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఇచ్చేది ఏంటంటే, అసలు టీచర్కి ఉండే ఇన్వెస్ట్మెంట్ ఏంటి సార్? కేవలం నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్, మన టీచింగ్ స్కిల్స్, వాటిని అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తాం, మీ సబ్జెక్ట్ మీద మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తాం, మంచి టీచింగ్ స్కిల్స్ ఇస్తాం, టెక్నిక్స్ ఇస్తాం, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీద మంచి అవగాహన ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి మీ దగ్గర డెమోలు తీసుకుంటాం టీచర్స్ దగ్గర. సో ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ టీచర్ కి సర్టిఫికేషన్ ఉంటుంది, అలాంటిది నెక్స్ట్ జన్ ఎటువంటి అయినా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టీచర్ దగ్గర నుంచి డెమోలు తీసుకుంటాం, ఆ డెమోలకి మేము మార్క్స్ ఇస్తాం. అలానే ఆ టీచర్స్ రెగ్యులారిటీ, ఆ టీచర్స్ ఉన్న అదర్ స్కిల్స్, ఆ టీచర్ ఎంత టెక్నాలజీ వాడుతున్నారు, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేస్తూ ప్రతి టీచర్కి ఒక గ్రేడింగ్ ఇస్తామండి. ఏ గ్రేడ్ టీచర్, బి గ్రేడ్ టీచర్, సి గ్రేడ్ టీచర్ దాకా. టీచర్ మే బీ కంపేరబుల్ విత్ ద ఆర్మీ. ఒక సైనికుడు దేశ సరిహద్దులో తుపాకీ పట్టుకొని -20, -30 degrees టెంపరేచర్ దగ్గర గజగజ వణుకుతూ దేశ రక్షణ కోసం కాపాడే ఆ సైనికుడు, రాజస్థాన్ ఎడారుల దాంట్లో 55-60 degrees సెంటీగ్రేడ్ చర్మం కాలిపోతున్న వాతావరణంలో తుపాకీ పట్టుకొని దేశ రక్షణ కోసం నిలబడ్డ సైనికుడు, అతని త్యాగం ఎంతో. ఒక టీచర్ కూడా అదే వృత్తి. ఈరోజు దేశాన్ని రక్షించడానికి సైనికుడు సరిహద్దులో కాపలా కాస్తున్నాడు, ఈరోజు దేశాన్ని రక్షించడానికి. రేపు దేశాన్ని రక్షించడానికి టీచర్ క్లాస్ రూమ్లో వర్క్ చేయాలి.
ఇవాళ టీచర్ ఈరోజు చేసే క్లాస్లో చేసే వర్క్ రేపు దేశానికి ఇది రక్షణ అవుతుంది. ఒక కాన్సెప్ట్ని డీపర్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ టీచింగ్ మెథడాలజీని అక్కడ తీసుకోవాలి, ఆ కాన్సెప్ట్ని క్రిటికల్గా ఎలా థింక్ చేసేట్టు స్టూడెంట్ని గైడ్ చేయాలి, దాని మీద లాజికల్ థింకింగ్ ఎలా చేయాలి, దాన్ని అనలైజ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా స్టూడెంట్ చిన్ని బ్రెయిన్లోకి ఎక్కించాలి అనే ట్రైనింగ్ టీచర్కి లేదు. వాళ్ళ మన స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైన్ అప్ చేస్తున్నాం, కానీ ఆ టీచర్కి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. ఈ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీద ఫుల్ క్లారిటీ ఉండాలి, అవగాహన ఉండాలి. దాంట్లో ఇందాక నేను చెప్పిన క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ వీటిని స్టూడెంట్కి ఎలా అలవాటు చేయాలి, అప్పుడు ఏ టీచింగ్ మెథడాలజీ తీసుకోవాలి, ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంట్ చేయాలి, ఎలాంటి డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి, ఎలాంటి ల్యాబొరేటరీ టెక్నిక్స్ యూజ్ చేయాలి, స్టూడెంట్ సైకాలజీ ప్రకారం ఏ మెథడాలజీ చేసుకోవాలి అనే ట్రైనింగ్ ఇవ్వాలి టీచర్స్కి లేదు. సార్ మీరు చెప్పినట్టు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత టీచర్స్ ప్లేస్మెంట్స్ కోసము మీరు ఏదైనా స్కూల్స్తో కూడా కొలాబ్ అవుతారా? సో ఫార్ వీ టైడ్ అప్ విత్ 62 schools. ఈ 62 schools తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ 5 రాష్ట్రాల్లో టైప్ అయినాను.